కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాకినాడ జిల్లాలో కోడి పందాలకి మించి గుండాట జరుగుతోంది. టేబుల్స్ దగ్గర నెంబర్స్ మీద పందాలు కాసి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. డబ్బులొచ్చినా రాకపోయినా పర్వాలేదు, కిక్కుండాలని అంటున్నారు పందెం రాయులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. పందాలతో పాటు గుండాటకు కూడా అంతే క్రేజ్ ఉంది. కోనసీమ జిల్లా కావచ్చు, అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు గుండాట కొనసాగుతుంది. అంటే ఈ గుండాటకు సంబంధించి కోడి పందాలకు ఎంత క్రేజ్ ఉందో దీనికి కూడా అంతే క్రేజ్ ఉంది. ఈ టేబుల్ దగ్గర మొత్తం 6 నెంబర్లు ఉంటే 6 నెంబర్లో 1 2 3 4 5 6 ఇలా 6 నెంబర్లో ఏ నెంబర్ దగ్గర అయితే ఎక్కడైనా కాచుకోవచ్చు, డబ్బులు ఎక్కడైనా మనం పందెం వేయచ్చు. ఈ కాయిన్స్ తిరిగినప్పుడు మొత్తం ఈ కాయిన్స్లో మెజారిటీ కాయిన్స్ ఏది పెడితే ఆ ఒక్క నెంబర్కి మాత్రమే ఎన్ని కాయిన్స్ పడితే అంత అమౌంట్ రిటర్న్ ఇస్తారు. మిగతా అన్ని కూడా ఎవరైతే ఈ గుండాట నిర్వాహకులు ఈ డబ్బులు తీసుకుంటారో దానికి తగ్గట్లుగానే కోడి పందాల దగ్గర ఎంత హడావుడి ఎంత హంగామా కొనసాగుతుందో అదేవిధంగా గుండాట దగ్గర కూడా అదే హంగామా కొనసాగుతుంది. దానికి తగ్గట్లుగానే పందెం రాయులు సరదాగా ఈ 3 రోజుల పాటు ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చి పందాలు కాస్తున్న పరిస్థితి. ఒక్కొక్కళ్ళు 100 దగ్గర నుంచి 1000 వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు. అంటే ఈ గుండాటకు సంబంధించి మొత్తం ఈ 6 మెంబర్స్లో తమకు నచ్చిన నెంబర్ మీద వాళ్ళు పందెం కాస్తారు. అక్కడ ఏదైతే కాయిన్స్ తిప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ డబ్బాలో వేసి ఆ కాయిన్స్ తిప్పుతాడో అందులో ఏ కాయిన్స్ అయితే ఎక్కువ మెజారిటీ కాయిన్స్ పడతాయో వాళ్ళకి మాత్రమే ఎన్ని కాయిన్స్ పడితే అన్ని ఇంతలో డబ్బులు ఇస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా తమ డబ్బులు ఓడిపోవాల్సిందే. దానికి దగ్గరలో కాయిన్స్ అట్లా తిప్పుతారు. అందులో మెజారిటీ పడిన కాయిన్స్ మాత్రం డబ్బులు ఇస్తారు. మిగతా కాయిన్స్ అన్ని కూడా మిగతా నెంబర్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా నష్టపోయినట్లే. కానీ ఒక సరదాగా కిక్ కోసం ఆడతారు. ఇటు కోడి పందాల దగ్గర ఎంత కిక్గా ఉంటుందో అదేవిధంగా ఈ గుండాట దగ్గర కూడా అంతే క్రేజ్ ఉంటుంది, అంతే కిక్ ఉంటుంది. సరదాగా ఎంజాయ్ చేయడానికి వస్తారు. అండ్ ఎట్లా ఉంటుంది గుండాట? గుండాట అయితే చాలా బాగా జరుగుతుందండి. ఎక్కువగా ఇప్పుడు కూడా అందరూ కూడా ఎక్కువ గుండాట ఆడతారు. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా పండగ 3 రోజులు కూడా అందరూ ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి గుండాట ఆడతారు. డబ్బులు వచ్చినాయి పోయినా సమస్య కాదు. అంటే ఈ 3 రోజులు పండగ రోజులు మాత్రం చాలా గట్టిగా గుండాట మాత్రం చాలా బాగా ఆడతారు. డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి. ఎక్కువగా నిర్వాహకులకి ఎక్కువ వస్తుంటుంది. అయినా మేము కూడా ఆడుతుంటాం. సరదా అంటే ఈ 3 రోజులే కాబట్టి పండగ సంవత్సరం వచ్చి 3 రోజులే కాబట్టి ఈ 3 రోజులు ఖచ్చితంగా కంపల్సరీగా మీ గుండాట అటు కోడి పందాలు కూడా చూసి ఎంజాయ్ చేయడానికి ఆడతాం, చేస్తాం, కంపల్సరీ చేస్తాం. అంతా బాగా జరుగుద్ది. అంతా కూడా ఇది చూసుకొచ్చి వచ్చిన పందెం రాయులు కూడా డబ్బులు రావడం ఓడిపోవడం అదేవిధంగా డబ్బులు రావడం అనేది వేరే. కానీ 3 రోజుల పాటు ఖచ్చితంగా తాము సరదాగా ఎంజాయ్ చేస్తాం. పండగ అంటేనే ఎంజాయ్మెంటు. ఒకవైపు కోడి పందాలు, మరొక వైపు గుండాటకు సంబంధించి కూడా ఆర్గనైజర్స్ దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. ప్రకాష్తో సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి.